మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో మాదిరే ఈసారి కూడా రాధ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారని తెలుస్తోంది. రాధా నిర్ణయం ఆయన అభిమానులను కొంత నిరాశకు గురిచేసిన రాధా నిర్ణయం అదేనని సమాచారం. వరుసగా రెండోసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయననే స్పష్టమైన సంకేతాలను రాధా ఇస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ గత ఎన్నికల్లో మాదిరే ఈసారి కూడా టీడీపీకి స్టార్ క్యాంపెయినర్ గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయబోతున్నారా అంటే అవునని సమాధానమే వస్తోంది. 2004లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాధ ఆ తర్వాత మరో 2 సార్లు పోటీ చేసి వరుసగా 2 సార్లు ఓటమి పాలయ్యారు. ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా రాధ గెలిచినప్పటికీ ఆయన తండ్రి వంగవీటి రంగా చరిష్మాతో రాధాకి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదని ఆయన అనుచరులు చెప్పుకుంటారు. 2004లో కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన రాధ 2009లో ప్రజారాజ్యం నుంచి 2014లో వైసీపీ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. 2019లో పోటీనే చేయకుండా దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు రాధ. ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. రాధ తమ స్టార్ క్యాంపెయినర్ అని టీడీపీ ప్రకటించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాధాను వైసీపీలోకి తీసుకురావడానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతలు కీలక ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. ప్రస్తుతం ఎన్నికలు సమీపించిన రాధ టీడీపీలోనే కొనసాగుతున్నారు. టీడీపీ నుంచి కూడా రాధ విజయవాడ సెంట్రల్ లేదా విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగినా అక్కడ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో రాధ ఏం చేస్తారనే చర్చ జరిగింది. రాధ పోటీ చేస్తారన్న స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థుల ప్రకటనతో ఆయన ఏం చేస్తారనే చర్చకు రాధ పోటీ చేయటం లేదనేది సమాధానంగా మారుతోంది. రాధ టీడీపీ పోటీ చేసే సీట్లతో పాటు జనసేన అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో కూడా ప్రచారం చేస్తారని సమాచారం. పవన్ తో పాటు వంగవీటి రాధ కూడా జనసేన అభ్యర్థులు పోటీ చేసే చోట ప్రచారం చేస్తే కాపు సామాజిక వర్గం ఓట్లు కూటమికి భారీగా పడతాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ తో భేటీ అయిన వంగవీటి రాధ ఎంపీ బాలశౌరితో కూడా భేటీ అవుతున్నారు. త్వరలోనే రాధ ప్రచారానికి రూట్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నారని సమాచారం.